ఇంతటి అదృష్టం బాబా నాకు కలిగించినందుకు నేను బాబాకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటానండి. బాబా చెప్పిన మార్గంలో, బాబా చూపించిన ఈ సేవలో నేను ఎప్పుడు కూడా పాల్గొనాలని నేను బాబాని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. నాకు ఇంతటి అదృష్టం దక్కిందంటే దానికి కారణం కొంతమంది ఉన్నారు. అది ఈ వీడియో చూస్తున్న మీరు కూడా. ఎందుకు ఏంటో అనేది నేను తప్పకుండా చెప్తానండి. ఓం సాయి నాథాయ నమః. మన సాయి భక్తులందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఎంతో పవిత్రమైన గురువారం అండి. ఈరోజు సాయి అన్నదానం సేవా కార్యక్రమం అయితే మేము చేయడం అయితే జరిగిందండి. స్వయంగా నేను వంట అయితే చేసి పెట్టడం అయితే జరిగిందండి. మా ఇంటి దగ్గర వండడానికి ప్లేస్ లేకపోతే మా నాన్నగారి ఇంటి దగ్గరికి వెళ్ళి నేను అక్కడే వంట చేయడం అయితే జరిగిందండి. నాతో పాటు మా నాన్నగారు కూడా నాకు సహాయం చేశారు. అలాగే నాకు మా అమ్మగారు కూడా సహాయం చేశారండి. అలా అంతేకాదు వీళ్ళు వండడానికి సహాయం చేశారు. కానీ ఈ గురువారం నాడు అన్నదానం సేవా కార్యక్రమం చేయగలిగాను అంటే ఖచ్చితంగా మీలో కొంతమంది మీకు తోచినంత వరకు కూడా సహాయం చేసిన కొంతమంది భక్తులు ఉన్నారండి. వారు సహాయం చేయబట్టే ఈరోజు ఈ గురువారం నాడు నేను ఈ సాయి అన్నదానం సేవా కార్యక్రమం అనేది చేయగలిగానండి. నిజంగా ఈ అన్నదానానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలండి. అంతేకాదండి, ప్రతి గురువారం ఎప్పుడు కూడా ఇలా సాయి అన్నదానం జరగాలి అంటే, కొనసాగాలి అంటే కనుక తప్పకుండా కొంతమంది భక్తులతో పాటు మీరు కూడా మీకు తోచినంత వరకు కూడా ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్ ద్వారాగా సహాయం చేయవచ్చు. పుట్టినరోజు కానీ, పెళ్లి రోజుని కానీ, లేదా పెద్దల కార్యక్రమం వాళ్ళ పేరు మీద అన్నదానం కార్యక్రమం చేయించాలన్నా సరే తప్పకుండా నాకు ఒక 4-5 రోజులు ముందుగా చెప్తే మీ పేరు మీద ఆ రోజున తప్పకుండా అన్నదానం కార్యక్రమం చేయడం అయితే జరుగుతుందండి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నేనే స్వయంగా వంట చేయడం అయితే జరుగుతుంది. ఇంతకు ముందు అయితే నేను మా ఇంటి దగ్గర వండడానికి ప్లేస్ లేక నేను బయట ఆర్డర్ ఇచ్చి అక్కడి నుంచి పంపిణీ అనేది చేశానండి. కానీ నాకు మనశ్శాంతి అనేది, అంటే ఏదైనా మనకి నచ్చింది చేస్తేనే కదండి మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ మనకు నచ్చింది చేస్తే మనకి ఏదో తెలియని బాధగా ఉంటుంది కదా. అదే విషయం అండి ఈ అన్నదానంలో కూడా జరిగింది. ఈ అన్నం ఎప్పుడైతే అన్ని రకాల వంటలు స్వయంగా నేను వండి పెట్టినప్పుడు నాకు ఎంతో ఆనందాన్ని అయితే ఇస్తుందండి. అది ఎందుకు ఇంత ఆనందాన్ని ఇస్తుంది అనేది నాకు కూడా తెలీదు, ఆ బాబాకే తెలియాలి. ఎందుకంటే ఇలా 10 మందికి ఆకలితో ఉన్న వాళ్ళకి 10 మందికి ఆకలి తీర్చడానికి స్వయంగా అన్నం వంటకం ఏదైనా చేస్తే కనుక ఖచ్చితంగా బాబా మనతోనే ఉంటారు. అంతేకాదండి, వంట చేసిన ప్రతి క్షణం నా పక్కనే బాబా ఉన్నట్టుగా నాకైతే అనిపించింది. మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది మాత్రం నిజమండి. నిజంగా చాలా అంటే చాలా అద్భుతం. ఈ అన్నదానం నేను ఈ వంటకాలు చేసినప్పుడు ఒక 2-3 అద్భుతాలు కూడా జరిగాయండి నిజంగానే. అవి ఇప్పుడు చెప్పేంత టైం కూడా లేదు, చాలా పెద్ద టైం పడుతుంది. బట్ లాస్ట్ అయితే ఒకటి నేను చెప్తాను. అదేంటంటే, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, స్వయంగా అందరూ కూడా లైన్లో వస్తుంటే నేను ఒక్కొక్కరికి ఇస్తున్నాను కదండి. ఇప్పుడు నేను ఇస్తున్నప్పుడు కరెక్ట్గా 8 అయితే అయిందండి టైము. 8 అయినప్పుడు అక్కడ చాలామంది జనం ఉంటారు. అంటే ఇక్కడ 8 అవుతే ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఉంటారో ఉండరో అని చాలా బాధపడుతూ ఉన్నాను అనమాట. బాబాని ఒకటే వేడుకున్నాను, బాబా ఈరోజు నీ పేరు మీద కొంతమందికి ఆకలి తీర్చాలనే నా ప్రయత్నం వృధా కాకుండా చూడు బాబా. ఎంతోమంది ఆకలి తీర్చాలనే నా ఆశయం వృధా చెయ్యకు బాబా. దయచేసి నేను భోజనాలు పట్టుకెళ్ళగానే అక్కడ ఎక్కువ మంది ఉండాలి అని నేను బాబాని బండి మీద వెళ్తున్నానే కానీ బాబాని నేను ఇదే విధంగా వేడుకుంటూ ఉన్నాను అనమాట. కానీ నిజంగా బాబాకి నేను ఇలా వేడుకున్నానో లేదో, అలాగే ఇలా బండి వచ్చి ఆగిందో లేదో, అక్కడ ఒక 4-5 ఉన్నారండి. ఆ చోట బండి ఆపాము. సడన్గా ఈ 4-5 చూడగానే ఆటోమేటిక్గా అక్కడ పక్కన ఉన్న రోడ్డు మీద పక్కన పడుకున్న వాళ్ళందరూ కూడా ఎంతమంది వచ్చారు మీద చూడొచ్చండి. నిజంగానే వీళ్ళందరికీ కూడా భోజనం పెడుతుంటే నా మనసుకు ఎంత ఆనందం కలిగిందో తెలుసండి. నాకు ఏంటంటే, నేను ఈ వంట చేసినప్పుడు ఎంత అలసిపోయాను, వీళ్ళకి భోజనం పెట్టేటప్పుడు వచ్చిన అలసట అంతా కూడా నేను మర్చిపోయానండి. ఎందుకంటే నేను భోజనం పెడుతున్నాను కానీ ప్రతి ఒక్కరిలో నేను బాబానైతే చూసుకుంటున్నానండి. ఎలా అంటే, ఇప్పుడు నేను ఈ భోజనం బాబాకే ఇస్తున్నాను, నేను వండిన ఈ భోజనం బాబా తీసుకుంటున్నారు అని నేను ఈ విధంగా భావించేదాన్నమాట. కాబట్టి నా మనసు ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా అది మాటల్లో చెప్పలేనండి.
అందుకనే ఇన్నిసార్లు మీకు నేను మరీ చెప్తున్నాను. ఈ అన్నదానానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఆ బాబా అనుగ్రహం ఉండాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి ఆ బాబాని. ఇలా మీలో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఇలా గురువారం జరిగే మన సాయి అన్నదానం సేవలో పాల్గొనాలి అనుకునే అన్నదాతలు తప్పకుండా ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్ అయితే సంప్రదించండి. ఇంకా ప్రతి గురువారం కూడా తప్పకుండా ఇదే విధంగా వంటలు అవి కూడా నేనే స్వయంగా వండి ఇలా అన్నదానం కార్యక్రమం చేయాలని నేనైతే ఆశిస్తున్నాను. కాబట్టి మీ సపోర్ట్ అనేది నాకు తప్పకుండా చాలా అంటే చాలా అవసరమండి. మీరు మీ సపోర్ట్ నాకు అందిస్తారని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అలాగే పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏదైనా సరే కార్యక్రమం వాళ్ళ పేరు మీద ప్రత్యేకతంగా అన్నదానం కార్యక్రమం కూడా జరగాలి అనుకునేవారు కూడా జరిపించాలనుకునేవారు కూడా తప్పకుండా మేము జరిపిస్తామండి. కాకపోతే నాకు ఒక 3-4 రోజుల ముందుగానైతే చెప్పాలి. ఎందుకంటే నేను కొన్ని ఆశ్రమంలో అయితే నేను మాట్లాడుతాను అనమాట. మీరు చెప్పిన ఆ డేట్కి ఖచ్చితంగా వాళ్ళు ఉన్నారంటే కనుక ఆ రోజు నేను అక్కడ పేరు అనేది రాయిస్తాను. లేదంటే కనుక ఇలా చూస్తున్నారు కదా గుడి బయటన వీళ్ళందరూ కూడా ఇది మీరు చూస్తున్న ఇది బాబా టెంపుల్ అండి. బాబా టెంపుల్ బయట ఉన్న వాళ్ళు మొత్తం వీళ్ళంతా కూడాని ఇంకా ఇక్కడ మాదేంటంటే రాజమండ్రి కాబట్టి గోదావరి అంటే గోదావరి గొట్ల మీద ఎక్కువ మంది ఉంటారండి. కాబట్టి ఆశ్రమం లేనప్పుడు ఇలాంటి వాళ్ళకి అందరికీ కూడా మేము వండి పెట్టడం అయితే కూడా జరుగుతుంది. అది మీకు ముందుగానే మేము చెప్పడం అయితే జరుగుతుందండి. ఇలా ఈ గుడి బయట ఉన్న వీళ్ళందరికీ కూడా పెట్టిన తర్వాత నా మనసు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడ కొంచెం బాధ అనిపించింది. ఎక్కడంటే నేను పెట్టిన భోజనం అంతా కూడా కరెక్ట్గా వచ్చిన జనం అందరికీ కూడా సరిపోయిందండి. కానీ లాస్ట్న ఒక్కళ్ళైతే వచ్చారండి. లాస్ట్న ఒక్కళ్ళు వచ్చారన్నమాట. అంటే పాపం వాళ్ళకి భోజనం లేదు. భోజనం అయిపోయిన తర్వాత ఆయన వచ్చారన్నమాట. నాకు మనసు ఇంకా చాలా బాధ కలిగింది. ఎలాగైనా సరే ఈయనకి పాపం ఏదో ఒకటి పెట్టాలని చెప్పి అనుకున్నాను. భోజనం లేదు కాబట్టి వెంటనే మా వారు పక్కన ఉంటే వెంటనే ఆయన దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు అనేది ఆయనకి ఇవ్వడం అయితే జరిగిందండి. కానీ ఒకటి అనుకున్నాను, ఆ డబ్బులు పెట్టి ఇంకొక చోట ఏదైనా కొంటే సరిపోతుంది ఏమో అని చెప్పి అనుకున్నాను. అనుకునే లోపే మా ఆయన జోబులో డబ్బులు పెట్టి తీసే లోపు ఆయన ఆ డబ్బులు తీసుకుంటున్నారన్నమాట. ఇంకా ఆ డబ్బులు తీసుకుంటుండగా కాదులే మేము కొనేసి ఇస్తామని చెప్తే ఏం బాగుంటుందిలే అని చెప్పి ఇంకా డబ్బులు అయితే చేతులు అయితే పెట్టేసామన్నమాట. ఇంకా అదంతా అయిన తర్వాత కూడా ఆ పక్కనున్న బాబా టెంపుల్కి అయితే నేను వచ్చాను. బాబాని చూస్తున్నారు కదా ఎంత చక్కగా అలంకారంతో ఎంత అందంగా ఉన్నారో మన బాబా. చూస్తుంటేనే నాకు 2 కళ్ళు సరిపోలేదండి నిజంగాని.